ఈ రోజు నేను ఎంతగానో సంతోషంగా ఉన్నాను, దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తున్నాను. ఇవాళ మా చర్చ్ ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది, అలాగే మా హౌస్ వార్మింగ్ సెరమనీ కూడా ఈ రోజే పెట్టుకున్నాము. అసలు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, ఇప్పుడు దేవుడు ఏ స్థితిలో మమ్మల్ని ఉంచాడో చూస్తుంటే దేవుడిని మహింపరచలేకుండా ఉండలేకపోతున్నాము. ప్రాంతంకి వచ్చినప్పుడు ఇక్కడ చిన్న కీర్తిలో ఇల్లు ఉన్నాం, మాకు ఆధారం లేదు. మేము మా భార్య నేను కరువు పనికి వెళ్ళాం. ఎందుకంటే దేవుడు మహిమ కోసం చెప్తున్నాను. కరువు పనికి వెళ్ళి బిడ్డను పోషించుకుంటూ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉన్నప్పుడు మా బంధువులందరూ వచ్చి ఏడ్చి వెళ్ళారు. దేవుని నమ్ముకుని ఎందుకు ఈ గతి పట్టింది వీడికి అన్నట్టుగా ఏడ్చుకుని వెళ్ళాము. అయితే దేవుని కోసం నిలబడ్డాం. ఆ దేవుడు ఏదైనా పదమాత్మ పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా?